Hey guys, welcome back to our YouTube channel. సో చాలా మంత్స్ అయింది, లైక్ 1-2 మంత్స్ అయింది వీడియోస్ పోస్ట్ చేయకేమి. సో చాలామంది అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ కూడా ఏం పోస్ట్ చేయట్లేవు అని. ఏంది ఎప్పటి నుంచి నాకు గోప్రో తీసుకుంటాను చెప్పాను మీకు. సో సో అదే నిన్న తీసుకున్న April 7th తీసుకున్నా. ఈరోజు April 8th 2025. సో 1-2 మంత్స్ అయింది పోస్ట్ చేయక. సో నాకు చాలా ఇబ్బంది అవుతుండే నాకు వ్లాగ్ చేయడానికి, కెమెరా ఐడి కంటే ఆడ పట్టుకెళ్ళడానికి, ఊకే తీయడం పెట్టడం అవన్నీ నాకు ఇబ్బంది అవుతుండే. సో అందుకని ఒక గోప్రో తీసుకున్నాను, నాకు యాజ్ వెల్ యాజ్ నాకు మోటో బ్లాగింగ్ కూడా యూజ్ అవుతుందని. సో ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం ఏమేమి తీసుకున్నానో. డీజే ఆస్మో యాక్షన్ 5 Pro ఒకటి తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఒక ND ఫిల్టర్ CPL అది ఒకటి తీసుకున్నాను కెమెరాకి, ఒక బ్యాటరీ అండ్ ఇంకొచ్చి 2 మెమరీ కార్డులు తీసుకుని వచ్చినది. సో చూపిస్తాను. సో ఇదే డీజే ఆస్మో యాక్షన్ 5 Pro. సో అన్బాక్సింగ్ చేసే ముందు ఇవన్నీ పక్కకి పెట్టిద్దాం. సో జస్ట్ అంబియన్స్ బాగుంటుందని చెప్పేసి పెట్టేసాను ఇక్కడ, ఓకేనా. సో వచ్చేసి ఇది వచ్చేసి సోనీ బ్యాటరీ, ఒరిజినల్ బ్యాటరీ 5000 రూపీస్ పడ్డది. సో ఇది ఒకటి తీసుకున్నా, నాకు బ్యాటరీ బ్యాకప్ కెమెరాకి సరిగ్గా లైఫ్ ఇవ్వట్లేదని. సో ఇంకోటి వచ్చేసి ఒకటి గోప్రో దీనికి తీసుకున్నా, డీజే ఆస్మో యాక్షన్ 5 Proకి. ఇంకోటి వచ్చేసి నా కెమెరాకి తీసుకున్నాను ఇది. సో ఇది వచ్చేసి ND ఫిల్టర్ KNFది. సో పోలరైజ్డ్ ఇంకా అంటే లైక్ 2-in-1 ఉంది, ఇలా ND ఇంకా CPL 2-in-1. సో బాగుంది, ప్యాకింగ్ కూడా బాగా ఇచ్చారు. ఇది మనకి ఎండలో చాలా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏదైనా ఏదైనా మిర్రర్స్లో ఏదైనా రిఫ్లెక్ట్ అవుతాయిగా దానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇలానే 2-in-1 ఉంటుంది. సో నేను చూపిస్తాను, బాగుంది. ఆల్రెడీ ఒకటి తీసుకున్న ప్రోడక్ట్ ఇలాంటిదే, మళ్ళీ రిటర్న్ చేశాను అనమాట. సో మేబీ ఇది యూజ్ అవుతుందని మళ్ళీ, అది డిఫరెంట్ ఉండే, అది వేరేది. సో ఇది అనమాట CPL ప్లస్ ND ఫిల్టర్. సో ఇది సన్లో ఉన్నప్పుడు, ఇంకా కార్లో ఏమైనా షూట్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ మనకి ఏదైనా రెస్టారెంట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఏదైనా సరే లైక్ ఇన్సైడ్ మనకు విండో నుంచి లోపల మనకు కనిపించాలంటే ఇలా యూజ్ అవుతుంది. లైక్ అది రిఫ్లెక్ట్ ఏదైతే పడితే అది తీసేయచ్చు అవి దీంతో. సో ఎండలో కూడా మనకి ఇది ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో, హెవీ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు. సో ఇది ఒకటి, బ్యాగ్ బాగా వచ్చింది, కవర్ కేసు. సో ఇది ఒక్కటి వచ్చేసి ఇది. ఇంకోటి వచ్చేసి ఇది లైక్ మౌంట్ కోసం నేను కార్లో పెట్టుకొని మాట్లాడదామన్నా ఉంటుందా, స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇది గోప్రోది అనమాట. సో ఇది 3000 ఎంత పడ్డది, మొత్తం 40-50,000 పడ్డది. ఇది వచ్చేసి ఇది మౌంట్ కెమెరా పెట్టుకోవచ్చు, గోప్రో వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు, పట్టుకొని కూడా అంత అవసరం కూడా ఉండదు, ఆనే మౌంట్ చేయొచ్చు. ఇది కూడా ఓపెన్ చేద్దామా, చూపిస్తాను. ఇది ఇంకా ఇది చూడండి, ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తాను కూడా. ఓకే, ఓకే. ఇది ఒకటి సపరేట్ ఇచ్చారు నాకు మౌంట్, దాన్ని పెట్టుకోనికి. ఇవన్నీ ఎక్స్ట్రా ఇవి ఉన్నాయి, టూల్స్ బాగానే వచ్చారు. సో ఇదే. సో ఇక్కడ మనం కెమెరా మౌంట్ చేస్తాం, అది కూడా పెట్టి చూపిస్తాను పాసిబుల్ అయితే. సో ఏం లేదు, కెమెరా గోప్రో ఫిట్ చేసి ఈడ ఇది ఉంటుంది ప్రెస్ అనేసి, ఇది ఏం లేదు, ఇక్కడ పెట్టేసి కింద ఇట్లా ఇలా వచ్చేసినట్టు ఇక్కడ అయిపోతుంది, ఎక్కడికి పోదు, అది స్టిఫ్గా ఉంటుంది చూడండి, స్టాండర్డ్గా ఉంటుంది, ఏడికి పోదు. సో మనకి ఇది కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. సో ఇది ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో మెయిన్ ప్రోడక్ట్ ఇది తీద్దాం ఇప్పుడు, DJI ఆస్మో యాక్షన్ 5 Pro. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా, ఇయర్స్ వెయిట్ చేసిన. దీని గురించి నాకు అంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు నేను కూడా దీని గురించి ఇప్పుడు నేర్చుకోవాలి ఇంకా. సో నార్మల్గా నాకు కెమెరా అలవాటు ఉంది కాబట్టి దీన్ని అంత ఈజీ సేమ్ ఉంటుంది, అంతే ఏముండదు ఎక్కువ. సో కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ ఏమైనా అవసరం ఉంటుందో దీన్ని ఎట్లుంటుందో అనేసి మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇదైతే అన్బాక్స్ చేద్దాం, ఏమేమి వచ్చిందో ఎలా ఉందో చూపిస్తాం. సో ఇందులో 2 బాక్సెస్ వచ్చినాయి, యాక్సెసరీస్ అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ కెమెరా ఒకటి, DJI యాక్షన్ 5 Proది చూడండి. యాక్సెసరీస్ అని ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇది మెయిన్ DJI ఇది కెమెరా అందులో ఉంటుంది. సో మనం ఫస్ట్ యాక్సెసరీస్ ఓపెన్ చేద్దాం, ఏమేమి వచ్చాయో చూద్దాం.
ఒకటి ప్లగ్ వచ్చింది, సి ప్లస్ కేబుల్. ఇది వచ్చేసి ఒక మౌంట్. ఇది వచ్చేసి స్టిక్కర్స్ చదువుకోవాలి మనం, చదవకపోయినా. ఇది వచ్చేసి దీంట్లో యాక్షన్ 5 అది అడ్వెంచర్ కాంపో అనమాట. సో అన్నీ వస్తాయి అన్నమాట ఇందులో నార్మల్ది కూడా ఉంటుంది, డీజేది నార్మల్ సింగిల్ కెమెరా వస్తుంది. అది 30 ఎంత ఉంది, 36,000-37,000. సో అది ఒకటే వస్తుంది. ఇందులో ఏంటంటే బెనిఫిట్, ఇందులో మనకి 3 బ్యాటరీస్ వస్తాయి. సో ఇది బ్యాటరీ బ్యాకప్ కోసం 3 ఛార్జింగ్, ఇందులో ఛార్జింగ్ అవుతుంది, పెట్టుకోవచ్చు. ఇక్కడ టైప్ సి ఉంది. సో 3 బ్యాటరీస్ వస్తాయి. ఒక్కొక్క బ్యాటరీ 3 అవర్స్, 3.5 అవర్స్, 4 అవర్స్ అని చెప్పారు, కానీ మనం రఫ్గా 3.5 అవర్స్ పెట్టుకుందాం. సో 3 బ్యాటరీస్ వస్తాయి ఇందులో, అదొక అడ్వాంటేజ్. ఇంకోటి వచ్చేసి కెమెరా ఓపెన్ చేసుకుంటా. ఇది ఒకటి 360 లైక్ ఇట్లా ట్రైపాడ్ స్టాండ్ లాగా ఇచ్చారు. ఇది ఎన్ని మీటర్స్ వరకు వస్తుంది మనకు తెలియదు, ఐడియా లేదు నాకు కూడా. 1.5 మీటర్స్ అట. సో 1.5 మీటర్ వరకు ఇట్లా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కెమెరా పెట్టుకొని ఏదైనా దూరం ఇట్లా మాట్లాడనీకైనా, ఏదైనా చూపిద్దామంటే కూడా, లాంగ్ డిస్టెన్స్ ఏదైనా బయట నుంచి ఇట్లా వీడియో రికార్డ్ చేద్దామన్నా కూడా మనకి దూరం నుంచి పాసిబుల్ లేదు. బాగుంది, స్టాండర్డ్గా ఉంది, అంత లైట్ వెయిట్ కూడా ఏం లేదు, కొంచెం స్టిఫ్ ఉంది గట్టిగా. సో మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనం తీయాల్సింది కెమెరా. లెట్స్ ఓపెన్. సో యాక్చువల్ దీనికి కేస్ వస్తుంది అనుకోలే, నేను సపరేట్గా తీసుకుందాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ మనకి వీళ్ళు కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట కెమెరాకి. సో ఇది వచ్చేసి కేస్ స్టీల్గా ఉంది, బాగుంది, స్ట్రాంగ్గా గట్టిగానే ఉంది. ఏదో నార్మల్గా ఫైబర్ ఏదో ఇస్తాడు అనుకున్నా, గట్టి ఏదో మంచిగా ఉంది. ఫైబర్ ఇది మంచి స్టాండర్డ్గా ఉంది. ఇది కూడా ఇవన్నీ టూల్స్ ఇచ్చారు దీనికి, కోప్రో సెటప్ పెట్టుకోనికి. సో ఇవన్నీ పక్కన పెడదాం, కెమెరా తీద్దాం ఇప్పుడు. సో ఇప్పటి నుంచి నేను దీంట్లో నుంచే వీడియోస్ తీస్తాను మోస్ట్లీ. ఏదైనా బయట షూట్స్ ఉంటే కెమెరా కష్టం ఇప్పటి నుంచి. సో ఇది ఓపెన్ చేద్దాం. సో దీంట్లో బ్యాటరీ అయితే ఏం లేదు. సో దీనికి మ్యాగ్నెట్ ఇది ఉంటుంది, మనకి గట్టిగా అతుకుంటుంది ఒకటి. మిగతా డ్రోన్ నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట, కంపేర్ లైక్ దీనికి వేరే వాటికి కంపేర్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా మోటోవ్లాగ్ చేసినా కూడా లైక్ దాంట్లో డిఫరెంట్ ఉంటుంది అనమాట. అన్నీ సెటప్ చేయాలి, అవన్నీ ఓపెన్ చేసి టూల్స్ లైక్ అవన్నీ స్క్రూలు అవన్నీ ఓపెన్ చేసి పెట్టే వరకు తీట వాసిపోతుంది. సో అందుకని దీనికి ఎలా ఇచ్చారంటే డీజేకి మ్యాగ్నెట్ ఇట్లా అంటే నార్మల్గా మ్యాగ్నెట్ అతుకుంటుంది, ఇట్లా స్టిఫ్ స్టాండర్డ్గా ఉంటుంది, వెళ్ళని కూడా వెళ్ళదు, చాలా గట్టిగా ఉంటుంది. చూపిస్తాను చూడండి. చూడండి, నార్మల్గా నేను ఎంత గట్టి అతికినా రాదు, డైరెక్ట్ అతుకుంటుంది, డైరెక్ట్ ఈజీ. మనం గోప్రో కూడా పెట్టుకున్నాం, హెల్మెట్ కూడా అంతగా ఇబ్బంది పడే అవసరం ఉండదు. డైరెక్ట్ ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఇట్లా చిన్న ప్లగ్స్ ఉంటాయి, ఇది తీసేసినాం అనుకో వచ్చేస్తుంది అంతే. పడిపోతుందా ఏమని అంటే అంత భయం పడాల్సిన అవసరం లేదు, పడితే కూడా స్టిఫ్గానే ఉంటుంది గట్టిగా అంతే. సో మీరు ఎంత టైట్గా అన్నా కూడా అది రాదు బయటకి, టైట్గా ఉంది. సో అది అడ్వాంటేజ్, బాగుంది దీంట్లో, ఈజీ యూజ్ కూడా. సో ఇప్పుడు మనం ఒక కెమెరా అయితే ఒకటి పెట్టేద్దాం. బ్యాటరీ ఓపెన్ చేసి వీళ్ళు రికార్డ్ కూడా సెట్టింగ్స్ చేసి ఎట్లా వస్తుందో ఎట్లుందో అనేసి. ఇక్కడ ఇది ఉంది, ఇది ప్రెస్ చేసి బయటకి ఇట్లా అనాలి, ఓపెన్ అవుతుంది. సో మనం బ్యాటరీ ప్లగ్ ఇన్ చేయాలి. బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో తెలియదు నాకు, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎత్తి ఓపెన్ చేసినా అట్లా క్లోజ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఆన్ చేస్తున్నాం చూడండి. సో ఇన్స్టాంట్గా ఆన్ ఉంటుందండి ఇది, లైక్ వేరే అయితే అట్లా ఉంటుంది, నార్మల్గా టైం పడుతుంది. ఇన్స్టా 360S2 Pro ఉండే, అది కూడా బాగుండే. సో బట్ నాకు ఎక్కువ డీజే ప్రోడక్ట్స్ వాడతాను నేను, సో అందుకని నేను డీజే తీసుకున్నది. సో ఫ్యూచర్లో ఇంకేమైనా తీసుకోవాలనుకుంటే తీసుకుందాం ఎక్స్ట్రా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది తీసుకోవడం. చలో స్కానర్ వచ్చింది, చూద్దాం. ముందట మీకు స్క్రీన్ కూడా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మాకు ఎన్కెట్లా కనిపిస్తుందో ముందు స్క్రీన్ కూడా మీకు అంతే కనిపిస్తుంది. సో ఏదైతే మనం ఇప్పుడు స్కిప్ చేద్దాం, రీస్టార్ట్ డేట్ అండ్ సో ఇదంతా సెటప్ చేసుకోవాలి. డేట్ చూపిస్తుంది, ఈరోజు డేట్ అయింది 8
2025, 4th month, డేట్ వచ్చేసి 8th, టైం కూడా అడుగుతుంది, PM ఇప్పుడు 3. అవుతుంది, 50 పెట్టుకుందాం. సో స్టార్ట్ డీజే కనిపిస్తుంది మీకు. సో మీకు ఆల్రెడీ ప్లే అవుతుంది ఇక్కడ. సో నాకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. స్టార్ట్ చేద్దామా. సో ఇదంతా మెనూ చూపిస్తుంది చూడండి ఇక్కడ. మనం వాడుతున్న కొద్దీ మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో నేను ఇప్పుడు ఇందులో కూడా మనం బయట కొన్ని వీడియోస్ తీసుకొని చూపిస్తాను ఎట్లా వస్తుందో. సో ఇది ప్రస్తుతానికి కెమెరా అయితే చూద్దాం ఎలా ఉందో. చాలా చూసి తీసుకున్నా, మరి ఎలా సపోర్ట్ చేస్తుందో మనకి వ్లాగింగ్కి అండ్ వాటికి చూద్దాం. అండ్ దీంట్లో 1080p ఉంది, 2.7 ఉంది, 4K 16, 4K 4, స్లో మోషన్ కూడా 4K 120 కూడా ఉంది, స్లో మోషన్ వైడ్ అన్నీ చాలా ఉన్నాయి. సో మనకి చాలా స్మూత్గా వస్తుందట స్లో మోషన్ కూడా. సో మనం ట్రై చేయాలి ఎలా వస్తుందో ఎలా ఉంటుందో. లెట్స్ సీ. ఇట్లా చాలా ఉన్నాయి దీంట్లో, ఇంకా సెట్టింగ్ కొంచెం డిఫరెంట్గా. దీనికి ఎలా సెట్ అవుతుందో మాకు తెలియదు. ఎక్స్పోజర్ ఉంది, వైట్ బ్యాలెన్స్ ఉంది, కలర్ ఉంది. ఇందులో 10 బిట్ వరకు, 10 బిట్లో కూడా మనం షూట్ చేయొచ్చట. సో మనకి కలర్ గ్రేడింగ్ కూడా బాగా ఈజీ ఉంటుంది. సో మనం అన్నీ రీసెర్చ్ చేయాలి, ఇంకా చాలా దీన్ని గెలిగితే అర్థమవుతుంది ఎట్లుందో. సో దీన్ని షూట్ చేసి కూడా వీడియో నేను ఇందులో బ్లాగ్లో పెడతాను. ఎలా ఉందో చెప్పండి, మీరు రివ్యూ ఇవ్వండి ఎలా ఉందో క్లారిటీ అనేది. సో చీకట్లో అయితే నాకు అంతగా ఏం అనిపిస్తలేదు. సో మనం ఫస్ట్ సెట్టింగ్స్ అయితే మనం చేసుకుందాం. సెట్టింగ్ చేసుకొని వీడియో తీద్దాం ఎలా వస్తుందో ఏందో అనేది. ఓకేనా, కూడా అందులో పోస్ట్ చేస్తా. ఇదన్నమాట అన్బాక్సింగ్ ఇప్పుడు ఈ రోజుతో అయితే. సో ఇప్పటి నుంచి నేను ఏదైనా కంటెంట్ వీడియోస్ ఏమైనా తీస్తే దీంట్లో తీస్తాను మోస్ట్లీ. ఏదైనా స్టాండర్డ్ ఉంటే అందులో తీస్తా. ఏదైనా బయటకు పోవడం, ఏదైనా రన్నింగ్ షార్ట్స్ ఏమైనా బయటకు ఏదైనా తీసేది ఉంటే దీంట్లో షూట్ చేస్తాను నేను ఇప్పటి నుంచి. సో నాకు కూడా ఇది. సో ఇప్పటి నుంచి మోటో బ్లాగ్స్ కూడా రానికి ట్రై చేస్తా. ఒక హెల్మెట్ తీసుకోవాలి ఇప్పుడు. అండ్ మోటో బ్లాగ్ కూడా చేస్తా. బైక్ రివ్యూస్ అట్లా ఏమైనా ఇప్పుడు కమింగ్ డేస్లో అట్లాంటివి కూడా ఏమైనా షూట్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఆటోమోటివ్లో కూడా మనం ఎంటర్ అవుదాం. ఓకేనా, చలో ప్రస్తుతానికి ఐ హోప్ మీకు నా వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది, కంటిన్యూస్గా ఏం పెట్టలేకపోతున్నా, టైం సెట్ అవ్వక. ఇప్పటి నుంచి వీక్లీ 1 అన్నా 2 అన్నా పెట్టడానికి ట్రై చేస్తా. ఇప్పటి నుంచి దీంట్లో తీద్దాం వీడియోస్ ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఓకే దెన్ మరి బాయ్.